అన్ని జన్మలందు నీ తోడ బంధమున, అన్ని జన్మలందు నీ తోడ బంధమున, అన్ని కాలములందు నీదు సేవకులమై, అన్ని జన్మలందు నీ తోడ బంధమున, అన్ని కాలములందు నీదు సేవకులమై, అన్య చింతలు వీడి ఆత్మానందము పొంద, అన్య చింతలు వీడి ఆత్మానందము పొంద, విరహంబు తీర వ్రత స్నానమాచరించే, విరహంబు తీర వ్రత స్నానమాచరించే. చల్లని మంచు కురిసే వేళ తూరుపు తెలతెలవారక ముందే మేము వచ్చి నీ సేవ చేసి నీ గుణగాన కీర్తనములతో నీదు పాదాలకు ప్రణమిల్లుతున్నాము. అంటే మా ప్రయోజనము నీవు ఇస్తానన్న ఆ వ్రత సంభారాలు కాదు. అన్న శుద్ధి లేని మేము వ్రతాచరణకు పూనుకొనినది 7 జన్మలలోనూ నీ తోడనే సకల బంధుత్వములు కలిగి ఉండవలెనని ప్రగాఢమైన కోరిక అయి ఉన్నది. నీ కొరకు నిర్దేశింపబడిన నీకు అవసరమైన అన్ని సేవలను మేము చేసి తరించాలనే తపన అనే తపస్సు చేస్తున్నాము. అట్టి మహద్భాగ్యము మాకు ఒసగవలెను. అట్టి సేవాభాగ్యమునకు ఆటంకములైన ఇతరములైన అన్ని కోరికలను నశింపజేసి ఆత్మానందమును కలుగజేయవలెను. మా జీవితములకు జన్మలకు పరమ ప్రయోజనము ఏదైనా ఉన్నదనుకున్నా అది నీ తోడ బంధము, నీదు సేవ తప్ప ఇతరములు కారాదు. గోకులమున పుట్టిన నీవు మా అంతరంగ కైంకర్యములను స్వీకరించను అనుటకు వీలులేదు. మాలో పుట్టిన నీ వలన మాకు అంతటి భాగ్యము కలిగినది. మేము తలపెట్టిన వ్రత స్నానము అనగా నిన్ను చేరుట తప్ప అన్యము కాదు. నీవే ఉపాయమని, నీవే మాకు సాధనమని విశ్వసించి ఇతర సాధనములన్నింటినీ వదిలివేశాము. ఓ సద్గురు స్వరూప, నిన్ను సన్నుతింప సాధనములు లేవు మా మనసు తప్ప. స్వామిని సాధనముగా చేసుకొని స్వామికి కైంకర్యము అయిన పిదప దోషాలు పూర్తిగా నిర్మూలన జరగాలి. శ్రీకృష్ణ దర్శనము తరువాత కూడా ఇతరములైన కోరికలు కోరుట అనునది లక్షాధికారిని ఆశ్రయించి లవణము అడిగినట్లు ఉంటుంది. హృదయాంతరాలలో స్థిరముగా ఉన్న స్వామి పలికించే పరమాత్మ అయిన నాలిక ఉన్నందుకు నోరు తెరచి దాపరికము లేక అన్నీయూ చెప్పాలి. అప్పుడే మనలోని చైతన్యమునకు అర్థము ఉంటుంది. శబరిని వెతుక్కుంటూ నీవే వెళ్ళావు. నీవు కూడా మా కొరకు రావాలి కానీ మేమే నీ కొరకు ప్రీతితో వచ్చి నిన్ను కీర్తిస్తున్నాము. శాస్త్రాలలో తప్ప నిన్ను గ్రహింపలేరని అందరి భావన అయినప్పటికీ నీవు మమ్ము ఉద్ధరించడానికి గొల్లకులం చేరావు. మధుర నుండి రాత్రికి రాత్రి వచ్చి మందిరాలలో నిద్రించడానికా, మమ్ము చూడ్డానికా మాటాడక మిన్నకున్నావు? మా పైన కనికరము చూపని ఎడల అసలు నిన్ను ఎవరు రమ్మన్నారు? రాకుండా ఉంటే మేము అడిగేవాళ్లము కాదు గదా అని ఆండాళ్ తల్లి స్వామిని నిలదీస్తుంది. అన్ని రకములైన సంబంధాలు నీతో ఉండాలనే కోరికయే ప్రధాన పురుషార్థము. జ్ఞానమున్నందులకు ప్రయోజనమవుతుంది. నీకు ఒక్కనికే
మేము అన్ని కాలములందు సేవ చేయాలి. భరతునిలా దూరముగా ఉండి కాదు, లక్ష్మణులా నీతోడనే ఉండి సర్వకాల సర్వావస్థల యందు సర్వవిధ సేవ చెయ్యాలి. అప్పుడు మాకు స్వార్థము అహంకారము కలుగరాదు. నీకు సేవ చేయుటలో ఇతరములైన అవరోధములు వచ్చినా వాటినన్నింటినీ నీవే తొలగించి ఆత్మానందము కలుగజేసి ఆత్మ ఉన్నంత వరకు ఎన్ని జన్మలైనా మా జన్మలు భగవత్ కైంకర్యము అగునట్లు అనుగ్రహించవలసిందిగా ఆండాళ్ తల్లి ప్రార్థిస్తున్నది. పురుషార్థ ప్రధానమే భగవత్ కైంకర్యము.